ప్రిన్సిపాల్ చనిపోయారు కనుక ఆత్మహత్య చేసుకొని దానికి కారణము మొన్న చెప్తున్నారు టీవీ ఛానల్లో ఏంటంటే ఒక జ్యోతిష్యుడు చెప్పాడంటే నువ్వు యాక్సిడెంట్లో చనిపోతావని. జ్యోతిష్యుడు యాక్సిడెంట్లో చనిపోతావని చెప్తే అయ్యో నేను యాక్సిడెంట్లో చనిపోతానా అని చెప్పేసి ఆ డిప్రెషన్లోనే ముందే చనిపోయాడంటే అంటే జ్యోతిష్యాన్ని అలా నమ్మటం అనేది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. అంటే అతనికి ఏమి లేకపోయింది, ఆలోచించే శక్తి లేకపోయింది. ఆలోచించే శక్తి ఎప్పుడు వస్తుందండి? లీజర్ ఉన్నప్పుడు వస్తుంది, విశ్రాంతి ఉండాలి. కానీ ఇవాళ ఉన్న విద్యా వ్యవస్థలో విద్యార్థికి విశ్రాంతి ఎక్కడ ఉంటుంది? ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్ర పోయేదాకా చదువు, హోంవర్క్ చేయి, మాకు ర్యాంకులు తగ్గిపోయాయి. కొందరు విద్యా సంస్థల వాళ్ళు విన్నారు ఏమంటారంటే మీరు చదువుకోకపోతే మేము ఎలా బతకాలి, మీరు చదువుకోకపోతే మీరు ఎలా బతుకుతారనేది పాత మాట. మీరు చదువుకోకపోతే మేము ఎలా బతకాలి, మా సామ్రాజ్యాలు కూలిపోతాయి కదా. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళని చూసి ఇవాళ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కూడా మీరు కూడా ర్యాంక్ అవుతండి, మీరు కూడా ఎక్కువ గంటలు చంపండి పిల్లలు. ఒకసారి ఎంఏ వాళ్ళ మీటింగ్కి వెళ్ళాను నేను, అక్కడ ఉపన్యాసం జరుగుతూ ఉంది. వాళ్ళు ఇదే చెప్తా ఉన్నారు, మీరు కూడా ర్యాంకులు తీసుకురండి, మీరు కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడండి. ఎంత దౌర్భాగ్యమైన విషయాలే. నాకు కూడా మైక్ ఇచ్చారు, సార్ మీరు కూడా కొద్దిగా రండి, దీని మీద వర్క్ చేస్తున్నారు కదా మాట్లాడండి అన్నారు. మనల్ని చూసి వాళ్ళు మార్చుకోవాలి, నడకలు నేర్చుకోవాలి. మనల్ని చూసి వాళ్ళు ప్రభుత్వ విద్యా సంస్థలను చూసి ప్రైవేట్ విద్యా సంస్థలు, ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలు మారాలి, కానీ మనం మారటం పెట్టండి అని అడిగాను. అందరూ తప్పట్లు కొట్టారు, అది వేరే విషయం. కాబట్టి వాళ్ళ చేతుల్లో కూడా లేని పరిస్థితి. కాబట్టి చదువు అంటే ఆలోచించడం, చదువు అంటే ప్రశ్నించడం. ఒక బాబు అడిగాడు, చాలా మంచి ప్రశ్న అడిగాడు, మంట వస్తే ఏం చేయాలి? బహుశా శ్యాంప్రసాద్ గారు కూడా పూర్తిగా సమాధానము ఇంకా రాలేదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మంట రాకుండా ఏం చేయాలో మనం చెప్పగలుగుతున్నాం, మంట వస్తే ఏం చేయాలి చూసారు. అది ఆ ప్రశ్నించడంలో నుంచే నాలెడ్జ్ ఉంటుందండి. చిన్నప్పుడు స్కూల్లో చేరేంత వరకు మనం ఏం చేస్తామండి? పెద్దవాళ్ళని ప్రశ్నిస్తాం, తాతయ్య అదేంటి, అమ్మమ్మ అదేంటి, అమ్మ ఇదేంటి, నాన్న ఇదేంటి అని అడుగుతామా లేదా? ఒక్కసారి స్కూల్లో చేరిన తర్వాత ఏమవుతుంది?